హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. నేను నా ఫోన్ కేస్ డిఐవే చేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను చేద్దామని. నా పాత ఫోన్ కేస్ ఎప్పుడెప్పుడు పాడైపోద్దా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. సో ఫస్ట్ అయితే నేను ఒక ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ తీసుకున్నాను. నేను ఈ ఫోన్ కేస్ మీద లోపల సైడ్ రివర్స్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బయట వేస్తే మనం వాడకానికి అది ఖచ్చితంగా పోతుంది కొన్ని రోజుల్లోనే. అందుకని నేను లోపల సైడ్ వేద్దాం అనుకున్నాను. ఈ పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. గూగుల్లో చాలా చూసాను, కానీ నాకు ఇది కొంచెం నచ్చింది. బటర్ఫ్లైస్ ది ఫస్ట్ పాండాస్ వేద్దాం అనుకున్నాను, కొన్ని ఆల్రెడీ నేను వేరే ఫోన్ మీద వేసాను. అందుకని నేను బటర్ఫ్లైస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పేపర్ మీద ఫోన్ కేస్ అవుట్లైన్ గీసుకున్నాను. తర్వాత ఆ ఫోటోలో మధ్యలో ఒక వర్డ్ ఉంది కదా, ముష్టువో మస్తువో ఏదో ఒకటి, ఆ ప్లేస్ లో నేను నా నిక్ నేమ్ అమ్ము అని రాద్దాం అనుకున్నాను. ఏంటి ఇప్పుడు పేపర్ మీద రాసి అది అతికిస్తావా అని అనుకోకండి, అలా ఏం చేయట్లేదు. నేను ముందు చెప్పినట్టు లోపల సైడ్ వేద్దాం అనుకున్నాను కాబట్టి మనం రివర్స్ లో రాయాలి. అప్పుడే అది బయటికి కరెక్ట్ గా కనిపిస్తుంది. మనకు నార్మల్ గానే సరిగ్గా రాయడం చేత కాదు, ఇంకా రివర్స్ లో ఏం రాస్తామని చెప్పి ఫస్ట్ నేను పేపర్ మీద రాస్తున్నాను. నేను ఏదైతే గీద్దాం అనుకున్నానో దాన్ని ముందు పేపర్ మీద గీసుకొని అది అచ్చులాగా పెట్టుకొని డైరెక్ట్ గా ఫోన్ కేస్ మీద గీద్దాం అనుకున్నాను. ఫస్ట్ లో ఏముందిలే, 2 బటర్ఫ్లైస్ పేరే కదా, అయిపోతుంది ఎంతసేపు అనుకున్నాను. కానీ ఆ బటర్ఫ్లైస్ రెక్కలు గీసేటప్పుడు చుక్కలు కనిపించాయి. రైట్ సరిగా వస్తే లెఫ్ట్ సరిగా రాదు, లెఫ్ట్ సరిగా వస్తే రైట్ సరిగా రాదు. ఇలా కష్టపడే బదులు ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే అయిపోద్ది కదా అనిపించింది. కానీ ఇంకెలాగో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఫినిష్ చేద్దాం అనుకున్నాను డ్రాయింగ్ చేసే. మీలో కూడా ఎవరైనా ఇలా ఫోన్ కేసెస్ మీద డ్రాయింగ్ చేసే అలవాటు ఉందా? కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ లో నాకు అసలు ఈ థాటే లేదు ఇలా పెయింట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డ్రా చేయొచ్చు అని చెప్పి. కానీ ఒకసారి మా కజిన్ తన ఫోన్ కేస్ మీద ర్యాండమ్ గా ఒక మార్కర్ తో డూడ్లింగ్ చేయడం చూసాను. ఇక చాలా నచ్చింది నాకు. అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫోన్ కేస్ అండ్ ఇది నా సెకండ్ ఫోన్ కేస్. ఏదో అలా ట్రై చేశాను. నాకు వాటిని అస్సలు పడేయాలనిపించదు. ఇప్పటికీ అవి నా దగ్గరే ఉన్నాయి అండ్ ఇది నా థర్డ్ వన్. సో ఇప్పుడు ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. మొత్తానికి అతి కష్టం మీద పేపర్ మీద డ్రాయింగ్ అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు ఈ పేపర్ ని ఫోన్ కేస్ బయట వైపు టేప్ తో అతికిస్తున్నాను. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పర్మనెంట్ మార్కర్ తీసుకొని సేమ్ పేపర్ మీద ఎలా అయితే ఉందో అదే విధంగా నేను ఫోన్ కేస్ మీద గీసుకుంటున్నాను మార్కర్ తో. ఇలా అవుట్లైన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు యూజ్ చేసిన మార్కర్ కంటే ఫ్యాట్ గా ఉండే మార్కర్ తీసుకొని నా నేమ్ ని కాలిగ్రఫీ స్టైల్లో రాయడానికి ట్రై చేస్తున్నాను. నాకు అక్కడ కనిపించింది అయితే ఇదే. డౌన్ చేస్తున్నప్పుడు థిక్ గా రాయాలి, ఇంకా అలానే రాస్తున్నాను. ఇలా మార్కర్ తో మొత్తం గీసుకున్న తర్వాత ఇప్పుడు మన కళని ప్రదర్శించాల్సిన సమయం వచ్చేసింది. పెయింటింగ్ వేయాలి. నేను దీనికి జస్ట్ ఒక 3 ఫ్యాబ్రిక్ కలర్ పెయింట్స్ తీసుకున్నాను, వైట్, బ్లాక్ అండ్ బ్లూ. ఫస్ట్ నేను వైట్ కలర్ పెయింట్ తీసుకొని రెక్కల బార్డర్స్ దగ్గర చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను. పెన్సిలే యూజ్ చేశాను. పెద్ద బటర్ఫ్లై కి మొత్తం పెట్టేశాక సేమ్ అదే విధంగా చిన్న బటర్ఫ్లై రెక్కలకి కూడా బార్డర్స్ లో వైట్ డాట్స్ పెట్టుకుంటున్నాను. వన్స్ ఈ వైట్ డాట్స్ అన్ని ఆరిపోయాక బ్లూ కలర్ వేయడం స్టార్ట్ చేయాలి. నేను కొన్న దాంట్లో బ్లూ కలర్ నాకు చాలా డార్క్ షేడ్ లో దొరికింది. చాలా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. నేను అనుకోకుండా కజిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ తన దగ్గర ఒక లైట్ కలర్ షేడ్ ఉంది, ఇంకా అది తీసుకున్నాను. సో నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి నేనేమనుకున్నాను అంటే మధ్యలో రెక్కల మధ్యలో నాకు డార్క్ షేడ్ వస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని మధ్యలో జస్ట్ కొంచెం అలా డార్క్ బ్లూ షేడ్ తో అలా పెయింట్ వేసుకున్నాను. ఇది ఆరిపోయాక మా కజిన్ దగ్గర తస్కరించిన లైట్ బ్లూ షేడ్ ఉంది కదా, అది మిగతా రెక్కలకంతా వేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ దగ్గర వైట్ డాట్స్ పెట్టుకున్న దగ్గర నేను బ్లూ కలర్ వేయట్లేదు, అక్కడ మనకి బ్లాక్ కలర్ వస్తుంది. ఈ బ్లూ షేడ్ వేసాక చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇంకా ఇది బ్లూ అంతా ఆరిపోయాక బ్లాక్ కలర్ వేయడం స్టార్ట్ చేశాను. అంతా బాగా వస్తుందని ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. కానీ ఏదో ఒకటి జరగాలి కదా, అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. అక్కడక్కడ బ్లాక్ బ్లూ 2 కలర్స్ మిక్స్ అయిపోయాయి. డెఫినెట్ బార్డర్స్ ఏం తెలియట్లేదు ఆ రెండింటి మధ్యలో, బట్ స్టిల్ దూరం నుంచి చూస్తే అది బాగానే ఉంది. దాన్ని సరిచేద్దామని చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకా సర్లే అలానే ఉండనిద్దాం, పర్లేదులే బాగానే ఉంది అని చెప్పి వదిలేశాను. ఇంతవరకు వచ్చాక నేను ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ లాగా వైట్ కలర్ పెయింట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలానే ఇది ఎంత బాగుందో ఆ ట్రాన్స్పరెంట్ కవర్ మీద నాకు చాలా నచ్చింది. ఇలానే ఉంచాలనిపించింది. కానీ నా ఫోన్ అంతా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఏం సరిగా కనిపించదు. అందుకని నేను వైట్ పెయింట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అదేంటి అంటే ఇంతకు ముందు నేను బ్లూ షేడ్ వేసినప్పుడు అక్కడక్కడ లైట్ గా ఉంటుంది, సెకండ్ కోట్ వేస్తే నార్మల్ అవుతుంది అనుకున్నాను. కానీ అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు వైట్ వేసినా కూడా అలా ప్యాచెస్ లాగా వస్తుందేమో అని చెప్పి దాని బదులు ఏదైనా పేపర్ పెడదామని అనుకుంటున్నాను. సో A4 షీట్ పెడితే అయితే ఇలా ఉంది. మరి ఏం చేయమంటారు? నన్ను పెయింట్ చేయమంటారా లేకపోతే A4 షీట్ ని ఇలానే ఉంచమంటారా? కమెంట్ చేయండి. ఇది ఒక్క సజెషన్ ఇవ్వండి. మీరు కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను దీన్ని పెయింట్ చేయాలా లేకపోతే ఇలానే వదిలేయాలా అని డిసైడ్ అవుతాను. మొత్తానికి ఇది మన ఫోన్ కేస్ డిఐవై. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యాస్ కహానీని సబ్స్క్రైబ్ చేయండి. Bye bye.